అధ్యాయం 24 వచనంలో ఈ యొక్క 9వ అధ్యాయంలో నుంచి కొన్ని యొక్క వాక్య భాగాల్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈ దినమున ఈ యొక్క వచనం మరోసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ రాయబడుచుంది, ఆ చిన్న పిల్లవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం లేకుండా సహాయము చేయమని అడిగినట్లుగా కనబడుతుంది. ఎందుకు అపనమ్మకం లేకుండా అంటే, ఈ యొక్క నమ్మకము అపనమ్మకం అనేది రెండు కూడా కోయిన్సైడ్గా ఒకేసారి ట్రావెల్ చేస్తున్నాం. ఒక రెండు పట్టాలుగా కనబడుతూ ఉంటాయి. అంటే విశ్వాసము వెళ్తున్నట్లయితే దాని పక్కనే అవిశ్వాసం కూడా వెళ్తున్నట్లుగా కనబడుతుంది. అంటే మన యొక్క జీవితంలో విశ్వాసంతో పాటు అపవిశ్వాసం కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. అంటే ఒకేసారి విశ్వాసం కనబరుస్తూ ఉంటాం, నెక్స్ట్ మినిట్ అదే సమయంలో అవిశ్వాసాన్ని కూడా మనము చూపిస్తూ పడిపోతూ ఉంటాం. ఎందుకంటే పేతురు ఆ నీళ్ళ మీద నడుస్తున్న యొక్క సమయంలో మొదట బాగానే దిగాడు, పడవ దిగాడు, నడిచాడు. ఎప్పుడైతే అదే సమయంలో ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడగా ఆ నీళ్లను చూసి భయపడి అవిశ్వాసిగా ఆ నీళ్ళలో మునిగిపోవడం అన్నది మనం చూడగలం. అంటే మన యొక్క జీవితంలో ఒకేసారి విశ్వాసము అవిశ్వాసం రెండు కూడా కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇక్కడ రాయబడుచుంది, ప్రభువా నువ్వు మా మీద కనికరం చూపించావు అని అడిగినప్పుడు ఆయన ఇష్టంగానే ఉన్నాడు, ఆయన యొక్క విశ్వాసం కనబడుతుంది. కానీ ఇక్కడ అంటున్నాడు, మన విశ్వాసం కూడా దృఢముగా ఉందో లేదో చూసుకోవాలి. అప్పుడు ఆ చిన్నపిల్లవాడి తండ్రి అంటున్నాడు, ప్రభువా నువ్వు చేయగలవని నేను నమ్ముచున్నాను, అవిశ్వాసం నాలో ఉంది, కానీ నా విశ్వాసం వెనక అవిశ్వాసం ఉంది కనుక ఒకవేళ నేను అవిశ్వాసం వలన మరలా నేను ఫెయిల్ అయిపోతానేమో, నన్ను బలపరచనని అక్కడ రిక్వెస్ట్ చేస్తున్నట్లుగా మనం చూడగలం. కానీ మనం ధ్యానం చేస్తున్నాం, ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, విశ్వాసం ఏమైనా చేయగలదు, ఏదైనా విశ్వాసానికి సాధ్యం. కానీ ఆ విశ్వాసాన్ని మనము చూపించినట్లయితే, ఆ విశ్వాసం అనేక జీవితంలో ఉన్నట్లయితే విశ్వాసం ఏమైనా చేయగలదు. కానీ దినమున మరొక మాట మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 20 చదువుకుందాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్య ఉండేదను అని చెప్పాను. చాలండి. ఇక్కడ ఇంకొక మాట రాయబడుచుంది, ఫెయిత్ ఎంపవర్స్ కమ్యూనిటీ. అంటే మన యొక్క జీవితంలో ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే విశ్వాసము మనల్ని, సంఘాన్ని బలపరుస్తుంది. సంఘము బలపరచబడాలి, సమాజము బలోపేతము కావాలంటే విశ్వాసం అనేది అవసరం. ఎందుకు విశ్వాసం అవసరం అంటే అది ఒక వ్యక్తి వల్ల జరిగేది అయితే కాదు. ఎందుకు ఒక వ్యక్తి వల్ల జరిగేది అయితే కాదంటే ఇక్కడ రాయబడుచుంది, ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో నేను అక్కడ ఉంటాను అంటున్నాడు. అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడతారో వారి మధ్య ఆయన ఉంటానని సెలవిస్తున్నాడు. అంటే మనం అనుకుంటూ ఉంటాం జనం ఎక్కువ ఉంటేనే సంఘం అనుకుంటూ ఉంటాం, జనం ఎక్కువ నెంబర్ కనబడితేనే మంచి సంఘం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ నెంబర్తో, సంఖ్యతో ఆయన చెప్పట్లేదు. కానీ ఎక్కడైతే ఇద్దరు కంటే ఎక్కువ ఉంటారో, ఇద్దరు ముగ్గురుగా ఎక్కడైతే కూడి ఉంటారో వారే నా సంఘము, దాని ఎడల నేను సంతోషాన్ని వ్యక్తపరిచేవాడుగా కనబడుతున్నాడు. అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు పొందు ఒకటి చాలు దేవునికి. కాబట్టి ఆ ఒకదాని కోసము ఆ యొక్క 100 గొర్రెలు ఉన్న ఆ యొక్క యజమాని ప్రయాసపడినట్లుగా దేవుని యొక్క వాక్య భాగం ఇక్కడ రాయబడుచుంది. నెంబర్ కాదు మనకు కావాల్సింది, విశ్వాసం. ఎవరైతే విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉంటారో వారి యొక్క జీవితంలోనే దేవుడు అన్ని కార్యాలని చేయగలడు. కాబట్టి ఫెయిత్ కెన్ డూ ఎనీథింగ్, ఫెయిత్ కెన్ డూ ఎవ్రీథింగ్. విశ్వాసము ఏమైనా చేయగలదు.
కానీ ప్రియమైన వాళ్ళు ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి దేవుని నామమును స్తుతిస్తారో, ఎందుకంటే ఆయన ఓమ్ని ప్రజెంట్గా కనబడుతున్నాడు. ఆయన సర్వాంతర్యామి, ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామని మన దగ్గర మాత్రమే కాదు, కానీ ఎక్కడైతే ఆయన నామాన్ని ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఆయన నామాన్ని విశ్వాసాన్ని చూపిస్తారో వారి దగ్గర ఆయన ఉండేవాడు, ఓమ్ని ప్రజెంట్. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, సంఘం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ కనబడుతుంది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా కూడి ఉంటారో వారి మధ్య ఆయన ఉండేవాడిగా కనబడుతున్నాడు. ఎందుకంటే ఆ సమాజాన్ని కానీ ఆ సంఘాన్ని కానీ బలోపేతం చేయడానికి కోసం. ఇద్దరు ముగ్గురు కూడి ఉండాలంటే అది చాలా కష్టమైన పని. కానీ ఇక్కడ వాక్య భాగం కూడా రాయబడుచుంది, బంధింపబడడానికి విడిపించడానికి సంఘమే అతి ప్రాముఖ్యత బాధ్యత కలిగినదిగా రాయబడుచుంది. అపోస్తల కార్యాలు మనం మొత్తం చదివినట్లయితే అర్థమవుతుంది సంఘం యొక్క ప్రాముఖ్యత ఏంటో, సమాజంగా కూడడం గల ఉద్దేశం ఏంటో. ఎందుకంటే 2వ అధ్యాయంలోనే వారు సమాజంగా కూడుకొనుట మానక అని రాయబడుచు 2వ అధ్యాయం 42వ వచనంలో. అంటే వారు అపోస్తుల యొక్క పరిచర్లో వారు సమాజముగా కూడి అనేకమైన అద్భుత కార్యాలు జరిగినట్లుగా రాయబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, బంధింపడానికి విడిపించడానికి సభ్యులందరూ ఏకీభవిస్తేనే దేవుని యొక్క శక్తి ఏంటన్నది కనబడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం నేను ఒక్కడనే చాలు అనుకుంటూ ఉంటాం, కానీ వాక్య భాగం సెలవిస్తుంది ఏదైనా విడిపించబడాలనే ఎప్పుడైతే ఏకముగా ఉంటామో అప్పుడే దేవుని యొక్క చిత్తం ఏంటన్నది కనబడుతుంది. ఎప్పుడైతే ఏకముగా ఉంటామో దేవుని యొక్క సహాయం ఏంటన్నది మనకు తెలుస్తుంది. చూడండి, అపోస్తల కార్యాలు సార్ చూద్దాం. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే సంఘము కనుక ప్రార్థన చేయకపోయినట్లయితే పేతురు అక్కడితో తన పని క్లోజ్ అయిపోయేది. సంఘము కనుక ప్రార్థన చేయకపోయినట్లయితే పేతురు ఆ జైల్లోనే చచ్చిపోయేవాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది పేతురు జైల్లో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, కానీ సంఘం మాత్రం ఏం చేసిందంటే అత్యాసక్తితో అని రాయబడుచుంది. అంటే విశ్వాసంతో మేము ప్రార్థన చేస్తున్నట్లయితే దేవుడు ఏ విధంగా అయినా తన కార్యాన్ని నెరవేర్చగలడు. చెరసాలలో ఉన్న జైల్లో ఉన్న ఆ పేతురుని బయటికి తీసుకుని రాగలడు అని అత్యాసక్తితో సంఘం అక్కడ ప్రార్థన చేసింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఫెయిత్ ఇంపోర్ట్స్ కమ్యూనిటీ. ఇక్కడ విశ్వాసము సమాజాన్ని బలోపేతం చేస్తుంది. కాబట్టి మనము సమాజంగా కూడి విశ్వాసాన్ని కనుక చూపించుకున్నట్లయితే ఏ కార్యం కూడా జరగదు. కాబట్టి సంఘం అభివృద్ధి పరచబడాలన్నా, సమాజం అభివృద్ధి పరచబడాలన్నా ఏకముగా ఉండాలి. అందుకే అంటున్నాడు 133 కీర్తనలో రాయబడుచుంది, సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. కాబట్టి ఈ ఐక్యతలో మనోహరం ఉంది, ఈ ఐక్యతలో పరిమళ సువాసన ఉంది, ఈ ఐక్యతలో దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చగల సామర్థ్యం అన్నది ఉంది. కానీ ఇక్కడ పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేయడం కాదు, ఏంటంటే అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఆ చెరసాలలో ఉన్న పేతురు బయటకు రావడానికి అవకాశం కుదిరింది. తన యొక్క లైఫ్ స్పాన్ అనేది పెరిగింది. ఒకవేళ సంఘం కనుక అత్యాసతో ప్రార్థన చేయకపోయినట్లయితే అక్కడితోనే పేతురు యొక్క పరిచర్య అనేది అయిపోవును. కానీ దేవుని యొక్క పరిచర్య ముందుకు కొనసాగాలంటే సంఘం ఎప్పుడు బలోపేతంగా ఉండాలి. సంఘము బలోపేతంగా ఉండాలంటే సంఘములో విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం ఉండాలంటే మొదటిగా ఐక్యత అనేది ఉండాలి. అది ఇక్కడ రాయబడుతుంది, ఏలయనగా ఎక్కడైతే 2-3గా కూడి నా నామమును స్తుతిస్తారో నేను వారి మధ్య ఉంటాను. కాబట్టి ఫెయిత్ ఇంపోర్ట్స్ కమ్యూనిటీ. కాబట్టి విశ్వాసము సమాజాన్ని ఏం చేస్తుంది అంటే బలోపేతం చేస్తుంది. విశ్వాసం మాత్రమే సంఘంలో దృఢత్వాన్ని కలుగజేస్తుంది. కాబట్టి ఒక్కరిగా ఉండడం వల్ల ప్రయోజనం లేదు. అందుకే
ఆ 2వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటున్నాడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిదిగైతే కాదు. ఎందుకంటే ఒక్కరిగా ఉండటం వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. కానీ ఇద్దరి కంటే ఎక్కువగా ఉంటేనే అది మనకి, సమాజానికి, సంఘానికి కూడా మంచిదిగా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. ఎందుకంటే ఏకీభవించడంలోనే దేవుని యొక్క శక్తి ఏంటో కనబడుతుంది. ఏకీభవించడం, ఎందుకంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఒకే మాట మీద ఉండాలంటే అది జరిగే పని అయితే కాదు. ఎందుకంటే మనం చూడగలమమ్మా, ఒక చీరను ముందు పెట్టి ఈ చీరను నువ్వు తీసుకో అంటే మనం తీసుకోలేం 10 చీరలు పెట్టి అమ్మా. ఈ ఒక చీరను తీసుకో అంటే ఎందుకంటే మన యొక్క మనిషి యొక్క ఈగోని సాటిస్ఫాక్షన్ చేయలేం. అంటే ఒకే మనిషి, ఒక ఇద్దరు మనుషులు ఒకే మాట మీద ఉండాలంటే అది జరిగే పని అయితే కాదు. అది ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే అటువంటి వారు ఎప్పుడైతే ఏకీభవించారో, ఇక్కడ వాక్య భాగం రాయబడి దేవుని యొక్క చిత్తాన్ని కనుగొనడముకు చాలా కష్టమైన పని అయితే కాదు. ఏకీభవించకపోతే చాలా ఇబ్బంది. ఇక్కడ సంఘం అత్యాశతో ప్రార్థన చేయటం వలన పేతురు జైలు నుంచి బయటికి రాగలిగాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, విశ్వాసము సంఘాన్ని అభివృద్ధిపరుస్తుంది. విశ్వాసం సంఘాన్ని బలోపేతం చేస్తుంది. మనం ఏమనుకుంటామంటే నేను నా విశ్వాసాన్ని చూపించుకున్నాను కదా, నా విశ్వాసం చాలే అనుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే సంఘముగా కూడుకుంటామో, ఐక్యతగా ఉంటామో అప్పుడే ఆ యొక్క దాని విలువ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచున్నది. కాబట్టి ఈ వచనంలో క్రీస్తు నామంలో పరస్పర సంబంధం అనేది చాలా ప్రాముఖ్యతగా రాయబడుతుంది. మనం చదువుకున్న మత్తయి సువార్త 18-20 వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ సంఘం యొక్క పరస్పర యొక్క సంబంధం అలా కలిసి ఉండడం వల్ల ప్రాముఖ్యత ఏంటో, ఎందుకంటే దేవుని యొక్క కార్యాలని, చిత్తాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాలి. అంటే మనం తప్పనిసరిగా కలిసి ఉండాలి. కానీ మనం అంటే మన పక్కోడు పడదు, మన పక్కోడు అంటే మనకు పడదు. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళమంటే మన కంట్లో ఉన్న నలుసును చూడక ఎదుటివాడి కంట్లో ఉన్న దూలాన్ని మనము అవునా, మన కంట్లో దూలాన్ని పెట్టుకుని ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును మనము ఎంతో తేటగా చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఒకరినొకరు మద్దతు కలిగిన ఉంటేనే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటేనే, ఒకరి ఏడాల ఒకరు, ఎందుకంటే తిమోతి రాసిన రాయబడుచుంది, పాటల ద్వారా, ఖండించడం ద్వారా, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం ద్వారా ఆ సంఘం అనేది అభివృద్ధి పరచబడుతుంది. ఆ సంఘం అనేది బలోపేతం అవుతుంది. కానీ మనం ఏంటంటే మనలోనే కొన్ని గ్రూపులు, మనలోనే మనలో వ్యత్యాసం అనేది కనబడుతుంది. నేను మాత్రం బాగా పాటలు పాడగలను, నేను మాత్రమే బాగా చదవగలను, నేను మాత్రమే నేను 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 అని మనము వెర్రవీగిపోతాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, దానివల్ల ఏ రకమైన ఉపయోగం అనేది లేదు. వాడు ఎటువంటి వాడంటే గాలికి కొట్టుకుపోయిన వాడుగా కనబడుతున్నాడు. వాడికి దిశ తెలియదు, వాడు దిక్కు తెలియదు, వాడు ఎటువైపు పోతున్నాడో కూడా తెలియదు. కానీ మనము సంఘముగా ఎప్పుడైతే ఉంటామో, ఎప్పుడైతే మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటామో అదే మనల్ని నడిపించేదిగా, బలపరిచేదిగా కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుతుంది, తనకు తానుగా వేరుగా ఉండేవాడు నష్టాన్ని కొనుగోలు తెచ్చుకుంటాడు తప్ప అది లాభం అయితే కాదు. తనకు తానుగా వేరుగా ఉండేవాడు ఏ పట్టణమైనను, ఏ వ్యక్తి అయినను, ఏ రాజ్యమైనను నిలబడదు అంటున్నాడు మత్తయి సువార్తలో. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడచ్చు. ఎప్పుడైతే మనం కలిసి ఉంటామో అప్పుడే దేవుని యొక్క శక్తి ఏంటో కనబడుతుంది. ఎప్పుడైతే కలిసి ప్రార్థన చేస్తున్నామో అప్పుడే దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుస్తుంది. కాబట్టి ప్రార్థన చేయండి ప్రార్థన చేయడానికి ఒక సమయం ఏర్పాటు చేస్తాం అంటే ప్రార్థన చేయడానికే కష్టం. ఇంటికాడ కూర్చుని సొల్లుకోవాలని చెప్పుకుంటాం తప్ప మందిరంలోకి వచ్చి 1 గంట ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేయి. ప్రార్థన మనం చేయాలి వాళ్ళ సాక్షిగా ఇంకో చోట కనబడుతూ ఉంటారు. ప్రార్థన సంఘం చేయాలి సంఘంలో మన కృతజ్ఞత చూపించు. సంఘం యొక్క ప్రాముఖ్యత అనేది ఎప్పుడైతే మనకు తెలియదో అప్పుడే ఇంకా మనము దిగజారిపోతున్నాం. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఎప్పుడైతే సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది, అంటే ఒకళ్ళు కాదు, సంఘం అంతా కూడా ప్రార్థన చేసింది బయట ఉన్న పేతురు కోసం. ఎందుకంటే మనం ప్రార్థన చేస్తేనే, మనము సంఘముగా ప్రార్థన చేస్తేనే
సంఘం యొక్క పునాదులు అనేది అవి వ్యాపిస్తాయి. కానీ మనం ఏం చేస్తుంటామంటే మనం చాలే సరిపెట్టుకుంటాం, ఇంకా చాలే అని. ఎందుకంటే అన్ని పనులు మనకే ఏమా, అన్ని ఉద్యోగాలు మనకే, అన్ని డ్యూటీలు మనకేమా, మనకే ఉన్నాయా ప్రపంచంలో? ఇంకా ఒకసారి మీరు బయటికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడ వేసిన గొంగల్లాగా అక్కడే ఉండిపోతున్నాం కాబట్టి మనం ఏం తెలియట్లేదమ్మా. 1,00,000, 2,00,000 జీతం తెచ్చుకునే వాళ్ళేమ్మా ఆ చర్చి చూడడానికి ఎంత ఆతృత పడతారంటే అంత ఆతృత పడతారు. కానీ మనమా ఏమ్మా, మనం కూర్చున్న కుర్చీనే తీసి పక్కన పెట్టుకొని వెళ్ళిపోతాం. ఎవడో వచ్చి ఎత్తాడులే, ఎవడో వచ్చి తీస్తాడులే, నాకేంటి అని. కానీ ఒక 10 రూపాయల జీతంకే మనం అంత వెంపర్లు ఆడుతూ ఉంటే మా లక్షల జీతం తీసుకున్న వాళ్ళు రండి చూపిస్తాను నేను. ఎందుకంటే వాళ్ళు ఎంత, ఒకసారి నేను మొన్న మీటింగ్ జరిగింది రాజమండ్రిలో. మనం తాగేసి పడేస్తాం గ్లాసులు, ఎక్కడ డస్ట్బిన్ దగ్గర. ఒకసారి డస్ట్బిన్లో పడుతుంది, ఒకసారి కింద పడిపోద్దాం. మనం కింద పడిన తీస్తాం మళ్ళీ మనం. ఒకసారి చీకడుకున్న తర్వాత కింద పడిన గ్లాసు మనం తీయం. కానీ అతను ఉన్నాడు అంతెందుకు, మన సెక్రటరీ మాస్టర్ వాళ్ళ అల్లుడు ఏమో 1,00,000 రూపాయలు జీతం, ఓఎన్జీసీలో పని చేస్తాడు. అక్కడ ఆయన పరిచయం చేస్తుంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఆ రకమైన ఇంపాక్ట్ అనేది ఉండాలి. ఎందుకంటే అది ఎక్కడ ఉంటుందంటే సంఘంలో మాత్రం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏమనుకుంటామంటే చాలే, ఎందుకంటే కొరింథీయుల రాసిన పత్రికలో రాయబడుచుంది, నేను అపోల్లో వాడనని, నేను పౌలు వాడనని, నేను సేనాయి వాడిని, నేను యేసు సంబంధించిన వాడని. కానీ ఆయన అంటున్నాడు 3వ అధ్యాయం 6వ వచనంలో, ఎవరు ఎలాంటి వాళ్ళైనప్పటికీ అభివృద్ధి పరిచేవాడు మాత్రము క్రీస్తే. కాబట్టి సంఘముగా ఉన్న నీవు ఎప్పుడైతే ఏకముగా ఉంటావో విశ్వాసం యొక్క కార్యాలు అనేవి జరుగుతాయి. సంఘముగా ఉన్న నీవు ఎప్పుడైతే యూనిటీగా ఉంటావో అప్పుడే దేవుడు తన యొక్క కార్యాన్ని నెరవేర్చగలడు. ఏకముగా ఉంటేనే, నువ్వు ఒంటిగా ఉంటే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ రాయబడి చూడండి, ఒకసారి చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనం చూద్దాం. 2:37. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నది. ఆమె పేరు అన్న. 105 సంవత్సరములుగా వయస్సు కలిగిన ఆమె 84 సంవత్సరముల వయస్సు కలదై దేవాలయములో ఉండి ఏం చేస్తుందంటే అనుక్షణం కూడా సేవ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. ఎందుకంటే ఆమె యొక్క సేవ అన్నది విఫలం కాలేదు. అప్పటికి ఇంకా కూడా యేసుప్రభు గురించి ఏ రకమైన అలికిడి అనేది లేదు. అప్పుడు వరకు యేసుప్రభు గురించి ఏమాత్రం కూడా తెలీదు. కానీ ఆమె ఇక్కడ రాయబడుతుంది, విమోచకుడు వస్తాడు, ఆయన నేను చూడాలి అనేక నిరీక్షణతోనే దేవాలయంలో ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా కనబడుతుంది. మనం దేవాలయం యొక్క సేవ చేయాలంటే, పని చేయాలంటే అదేదో పెద్ద పర్వతాన్ని ఎత్తుకొని నడుతున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. దేవుని పని చేయాలంటే ఏదో ఇబ్బందికరమైన పరిస్థితులు అన్నట్లుగానే మనం ఉంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నీ విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసము బలపరచబడాలి అంటే నువ్వు ఐక్యతగా సమాజముగా ఉంటేనే తప్ప నువ్వు ఒంటిగా ఉంటే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ వాక్య భాగము రాయబడుచున్న ఆమె 84 సంవత్సరముల వయసు కలదై దేవాలయంని విడివక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబావులు సేవ చేస్తుంది. కనుకనే ఆ ప్రార్థన వల్లనే ఆమె పొందుకునే యొక్క విజయం ఏంటంటే విమోచకుడిని చూసే యొక్క అదృష్టాన్ని కలిగింది. ఎప్పుడైతే ఆ విమోచకుడైన ఆ యొక్క యేసు ప్రభు బాలయేసు సుమియోని చేతిలో ఉన్నాడో ఆమె కూడా ఆ విమోచకుడిని చూడగలిగింది. దానికి గల కారణం ఏంటంటే ఆమె దేవాలయంలో ఉండటం వల్ల, ఆమె మందిరంలో పరిచయం చేయటం వల్ల, ఆమె మందిరంలోనే సేవ చేయటం వల్ల తన యొక్క జీవితము మారినట్లుగా, తన యొక్క జీవితంలో విమోచకుని చూసే యొక్క అదృష్టము కలిగినదిగా దేవుని యొక్క వాక్య భాగము రాయబడచ్చు. ఎందుకంటే అసాధ్యాన్ని సాధ్యం చేయగలవాడు ప్రభువైన క్రీస్తు. ఆయన ఉండే ప్రదేశంలోనే మనం ఐక్యత లేకపోతే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, అసాధ్యాన్ని సాధ్యం చేయగలవాడు ఆయన. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం ఈ యొక్క విశ్వాసము ఏ రకమైన కార్యాలు మన యొక్క జీవితంలో చేస్తుందని, విశ్వాసం ఏ విధంగా మనల్ని బలోపేతం చేస్తుందో అని ఇక్కడ నేర్చుకున్నాం.
ఆ యొక్క విశ్వాసం నీ యొక్క జీవితంలో అభివృద్ధిని కలిగించాలి అంటే నువ్వు ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. విశ్వాసం కలిగి నువ్వు ఏమైనా చేయగలవు నువ్వు. సార్ చూడండి, ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. యాలయనగా మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో. ఇక్కడ మనం పోరాడుతుంది ఏంటో అక్కడ రాయబడి వచ్చింది. ఎందుకంటే మనం పోరాడుతున్నది అదృశ్య పోరాటం, కనబడే పోరాటం అయితే కాదు. కనబడే పోరాటం అనుకోండి, నువ్వే కర్రొచ్చుని వెళ్ళిపోతావు. అప్పుడు కుక్క అక్కడ ఉందనుకోండి, కర్రొచ్చుని వెళ్ళిపోతావు నువ్వే రాయించుకుని. కానీ ఆ కుక్క కనబడతలేదు, కానీ నువ్వు అదే సౌండ్ చేస్తుంది అనుకోండి. కుక్క కనబడితే మనం ఏం చేస్తాం? రాయించుకుని వెళ్ళి కర్రొచ్చుకుని వెళ్తాం. అదే కుక్క కనబడకుండా నీ మీద మురుగుతుంది అనుకోండి ఏ పక్క నుంచి మురుగుతుందో, ఇటు మురుగుతుందో ఎవడు నాకు తోడుగా ఉంటాడో అని చూస్తాము తప్ప కర్రొచ్చుకుని కనబడిన చోట మనం కొట్టం. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, మనము అదృశ్య పోరాటం అనేది చేస్తున్నాం. మనం పోరాడుతున్నది మనిషితో కాదు, మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు. ఇక్కడ రాయబడుచుంది మనం పోరాడుతున్నది అంతకంటే ఎక్కువ, బియాండ్ అవర్ లిమిటేషన్. మన యొక్క జ్ఞానానికి మించి కనబడే వ్యక్తులతో మనం పోరాడుతున్నాం. వారితో మనం పోరాడాలి అంటే సంఘముగా ఉంటేనే తప్ప, ఐక్యతతో ఉంటేనే తప్ప, ఏకముగా ఉంటేనే తప్ప నువ్వు ఏమి కూడా చేయలేవు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచున్నది అదే ఏంటంటే, ఎలాగనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు. ఆ ఫుట్నోట్లో రాయబడుచుంది శరీరాలు అంటే మూల భాషలో రక్త మాంసాలు కలిగిన వారితో అయితే కాదు. రక్త మాంసాలేమా మనం అంటూ ఉంటాం, నేను ఉప్పుకారం తింటున్నాను అని. ఉప్పుకారం తింటున్నామంటే రక్త మాంసాలు కలిగి ఉన్నాయి కాబట్టి. ఇక్కడ వాక్య భాగం రాయబడిచి మనం పోరాడుతుంది అటువంటి వారితో కాదేమా, అటువంటి వారితో కాదు. మనం పోరాడుతున్నది ప్రధానులతో. ఇక్కడ రాయబడిన అంధకార సంబంధులకు లోకనాథులతో మనం పోరాడుతున్నాం. ఆ రకమైన పోరాటంలో నువ్వు విజయాన్ని సాధించాలి అంటే నువ్వు సంఘములో ఉంటేనే తప్ప, నువ్వు సంఘముగా ఉంటేనే తప్ప, ఏకముగా ఉంటేనే తప్ప, లేకపోతే ఆ యొక్క ప్రయత్నం అనేది విఫలమవుతుంది తప్ప విజయం అయితే నువ్వు పొందలేవు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, ఎప్పుడైతే నువ్వు ఐక్యతగా ఉన్నావో అప్పుడే ప్రార్థన యొక్క శక్తి అనేది పెరుగుతుంది తప్ప మన ప్రార్థన శక్తికి వెళ్ళినంత మాత్రాన మనము విశ్వాసం అనేది బలపడదు. తైలాభిషేకంగా వెళ్ళినంత మాత్రాన మన విశ్వాసం అనేది బలపడదు. ఇక్కడ వాక్య భాగం రాయబడిసింది ఏంటంటే ఐక్యత మన యొక్క జీవితమునకు విశ్వాసాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసమే మన యొక్క సమాజాన్ని బలోపేతం చేసేదిగా కనబడుతుంది. కనుక ఫెయిత్ క్యాన్ డూ ఎనీథింగ్. విశ్వాసము ఏమైనా చేయగలదు. ఆ విశ్వాసము నీలో ఉందో లేదో పరీక్షించుకో. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే ఐక్యత ఉంటుంది, ఐక్యత ఉంటేనే దేవుని యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది. ఇక్కడ రాయబడుచుంది చూడండి, యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదుకొని ఎడలా అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడెను. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళంగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి. ఇక్కడ రాయబడి అది ఏమాత్రం కూడా సందేహింపక విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఇక్కడ ఆయన అంటున్న ప్రత్యేక మాట కూడా విశ్వాసంతోనే కనెక్టింగ్ అయి ఉంది. ఎందుకంటే విశ్వాసమే మన యొక్క జీవితంలో ఏమైనా చేయగలదు. కాబట్టి మనం నేర్చుకున్నాం, ఈ యొక్క గత కొద్ది దినముల నుంచి మనం నేర్చుకున్నాం, విశ్వాసమే మన యొక్క జీవితంలో ఏమైనా చేయగలదు. విశ్వాసమే మన యొక్క జీవితంలో అనేకమైన కార్యాలని చేయగలదు. కాబట్టి ఫెయిత్ మూవ్స్ మౌంటైన్. విశ్వాసమే కొండలను కదిలించగలదు. ఫెయిత్ హీల్స్ యూ. విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది.
విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. కాబట్టి ఫెయిత్ సేవ్స్ యు. విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది. విశ్వాసము నిన్ను ఆ యొక్క శోధనలోంచి అధిగమిస్తుంది. కాబట్టి విశ్వాసమే నీ యొక్క జీవితమునకు కార్యాలని కలిగించేదిగా ఉంది. విశ్వాసమే నిన్ను ఆద్యాంతము మార్చేదిగా, దేవునిగా దగ్గరగా చేయగలదే విశ్వాసం. కాబట్టి అటువంటి యొక్క విశ్వాసాన్ని మనం కనబరుచుకోవాలి. నేనటి దినం మనం నేర్చుకున్నాం ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రామిస్. దేవుని యొక్క వాగ్దానంలోనే విశ్వాసం ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క విశ్వాసమే నీకు శాంతిని, సమాధానాన్ని కూడా తీసుకువచ్చేదిగా ఉంది. కనుక అటువంటి విశ్వాసం కలిగిన నీవు ఒంటిగా ఉంటే ఏ రకమైన ప్రయోజనం అనేది లేదు. అటువంటి విశ్వాసం కలిగిన నీవు ఐక్యతగా ఉంటేనే దేవుడు మహోన్నతమైన కార్యాలు నీ యొక్క జీవితంలో చేయగలరు. కాబట్టి ఇక్కడ వాక్యభాగం రాయబడుచున్న అపోస్తల కార్యాలు మనం చదివినట్లయితే విశ్వాసం ఎంత ఇంపాక్ట్ తీసుకుని వచ్చిందో, విశ్వాసం ఎంతగా ఆ యొక్క మనుషుల యొక్క జీవితాలను మార్చిందో. ఎందుకంటే వారు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్య, అపోస్తలులు చేస్తున్న ప్రతి ఒక్క పరిచర్య వెనకాల విశ్వాసమే వారిని నడిపించి అనేకమైన చోట్ల అనేకమైన విధాలుగా ఎంతగా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకత ఉన్నప్పటికీ వారు నిలబడగల శక్తిని ఇవ్వడం గల కారణం ఏంటంటే విశ్వాసం. అటువంటి విశ్వాసము మనం కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ఉంటేనే మన దేవుని మీద ఆధారపడగలం. కాబట్టి ఆ యొక్క మూగదయం పెట్టిన ఆ తండ్రి విషయంలో కూడా అదే జరిగింది. ప్రభువా, నేను నమ్ముచున్నాను, కానీ నాలో అపనమ్మకం లేకుండా తీసివేయండి, అపనమ్మకం లేకుండా సహాయం చేయండి. ఎందుకంటే నువ్వు మహోన్నతమైన కార్యాలు చేయగలవాడమని నమ్ముచున్నాను. ఆ కార్యము నా యొక్క జీవితం నెరవేరాలంటే నాలో కూడా స్థిరమైన విశ్వాసము, పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. అదే విశ్వాసం చూడండి, లూకాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం రాయబడుచుంది. చూడండి ఒకసారి చదవండి. లూకాను సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెను. చాలా ఇక్కడ రాయబడుచుంది, వారు విసుకక నిత్యం అంటే విశ్వాసంలో నిరంతరం ఉండాలి. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే శోధన వచ్చినప్పుడే విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం, కష్టం వచ్చినప్పుడు విశ్వాసాన్ని చూపిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యభాగం రాయబడుతుంది నిరంతరము. అంటే ఈ క్షణము మనం గాలి పీల్చుకుని జీవిస్తున్నామంటే అది దేవుని మీద విశ్వాసమే అమ్మా. రేపు నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతానని ఎవరు కూడా అనుకోరు. నెక్స్ట్ మినిట్ నేను చచ్చిపోతానమ్మా, ఇంకా నాకు వద్దమ్మా అని ఎవరు కూడా అనుకోరు. నెక్స్ట్ మినిట్ కూడా నేను బ్రతుకుతున్నాను అంటే ఈ క్షణమున నువ్వు చూపించే యొక్క విశ్వాసం. విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, అటువంటి విశ్వాసాన్ని కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యం. నీకు అసాధ్యమేమో కానీ నా దేవునికి సమస్తం కూడా సాధ్యం. కాబట్టి అటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నామో ఆయన అనేకమైన కార్యాలు మన యొక్క జీవితంలో చేయగలడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, విశ్వాసమే అన్ని విషయాలు కూడా చేయగలడు. ఎప్పుడైతే పాస్టర్ గారు చనిపోయారో అందరూ అనుకున్నారు ఇంక ఈ సంఘం పరిస్థితి అయిపోయింది, ఇంకా ఆయన అయిపోయాడు, ఆయనకి ఏం కాదు, ఆయన ఏం చేయలేడు అని. ఇప్పటి వరకు కూడా ఏ నిమిషం కూడా నేను అధైర్యపడలేదు. నా దేవుడు ఎప్పుడు కూడా నన్ను అధైర్యపడడం లేదు. ఎందుకంటే తన కార్యాలు ఎప్పుడు కూడా మౌనోత్తమైనవి, ఊహకందనివి. కాబట్టి అటువంటి దేవుడిని ఆరాధిస్తున్నాను. కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే మీ యొక్క జీవితంలో కూడా ఆద్యాంతం మార్చగల యొక్క దేవుని యొక్క వాక్యం మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో ఆయన మనకి ఏది అవసరమో, ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడుచు మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినట్టు ఇవన్నీ కూడా యాడ్ అవుతాయి. ఎందుకంటే ఏ దినము కూడా ఆయన మమ్మల్ని ఫస్ట్ పడుకోనివ్వలేదు, ఏ దినము ఆయన మమ్మల్ని అడుక్కొనివ్వలేదు. ఆ విధంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. నన్ను నిలబెట్టిన వాడు నిన్ను కూడా నిలబెట్టగలడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం. ఆయనే సమస్త కార్యాలని చాలా ఆషామాషిగా ఆయన చేయగలడు ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని చూపించినట్లయితే. కాబట్టి కొండలాంటి కష్టాలు నీ యొక్క జీవితంలో ఉన్నప్పటికీ, నువ్వు భరించలేని శోధనలు ఎదురుగా ఉన్నప్పటికీ నువ్వు దేవుని మీద నిలబడు, దేవుని మీద ఆశపడు. తప్పకుండా ఆయన నిన్ను నడిపించగలడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. దేవుడు కొద్ది మాటలు మనం దీవించి ఆశీర్వదించును గాక.